అబ్బాయిలకి ఈ మూవీ బోర్ కొట్టచ్చు, బట్ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ ఎ గర్ల్స్ జర్నీ. ప్రతి అమ్మాయి లైఫ్లో ఉండే 3 ఇంపార్టెంట్ ఫేజెస్ని ఈ మూవీలో చాలా డీప్గా కవర్ చేస్తారు. ఫేజ్ 1, ద ఫస్ట్ లవ్ అండ్ ద ట్రామా. అమ్మాయిలు ఫస్ట్ లవ్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు. ఆ అబ్బాయే ప్రపంచం, లైఫ్ అనుకొని ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. ఎందుకంటే ఫస్ట్ లవ్కు ఉన్న పవర్ అండ్ వాల్యూ అలాంటిది. బట్ అలాంటి టైంలో నమ్మిన వ్యక్తి మోసం చేసినా, సడన్గా బ్రేకప్ చెప్పి వదిలేసినా ఇట్స్ ఎ బిగ్ ట్రామా. ఆ పెయిన్ నుండి బయటికి రావడం చాలా 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 కష్టం. ఫేజ్ 2, ద హీలింగ్ ఫేజ్. జనరల్గా బ్రేకప్ తర్వాత అందరూ హోప్స్ పోయాయి అనుకుంటారు, డీప్ డిప్రెషన్లోకి వెళ్తారు. బట్ మూవీలో శుద్ధి క్యారెక్టర్ అలా కాదు. తను ఆ పెయిన్ని భరిస్తూనే తనని తను ఇంకా స్ట్రాంగ్గా తయారు చేసుకుంటుంది. తను ఏంటో తను తెలుసుకునే జర్నీలో పడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ నాట్ గివింగ్ అప్ ఆన్ లైఫ్. ఫేజ్ 3, ఫైండింగ్ ట్రూ లవ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. లైఫ్లో కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, బట్ ట్రూ లవ్ ఎప్పుడో ఒకప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూసి భయపడకుండా మళ్ళీ ఇంకొకరిని నమ్మి ముందుకి అడుగు వేయడం ఈజ్ ఎ వెరీ బిగ్ మూవ్. బట్ వెన్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్, మనల్ని మనసారా ప్రేమించే తోడు దొరికినప్పుడు దే గివ్ యూ ద కరేజ్ టు ట్రస్ట్ దెమ్ అగైన్. మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టినప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. 8 వసంతాలు ఈజ్ నాట్ జస్ట్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎవ్రీ గర్ల్స్ లైఫ్ జర్నీ.